హాయ్ హలో అండి. నా స్టైల్లో రొయ్యల కర్రీ అండి. మంచి గ్రేవీతోటి మంచిగా 1/2 kg రొయ్యలు తీసుకున్నాను. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక మీకు రుచికి తగ్గ ఉప్పు వేసుకొని అల్లం ఎల్లిగడ్డను మంచిగా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్, పెరుగు ఒక 2 గరిటెలు ఉంటుంది కదా వేసేసుకొని మంచిగా పెరుగు వేసేసుకొని కలిపేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోండి. టైం ఉంటే మంచిగా మ్యాగ్నేట్ చేసుకోండి. ఈ విధంగా ముక్కకు అంతా పట్టాలి. తర్వాత ఆయిల్ వేసేసుకోండి 2 టేబుల్ స్పూన్. మంచిగా దీనికి ఉల్లిగడ్డ బాగా పడుతుంది. పెద్ద సైజు ఉల్లిగడ్డలు 2 కట్ చేసుకొని పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. గ్రేవీ దీంతోనే అవుతుంది కాబట్టి ఉల్లిగడ్డ కొంచెం కట్ చేసుకోండి మంచిగానే. తర్వాత మనం మంచిగా కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసేసుకొని మంచిగా దీన్ని వేసేసుకోవడమే. రొయ్యల్ని మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యల్ని వేసేసుకొని బాగా కలపండి. మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక్క 10-12 నిమిషాలు మంచిగా హై పెద్దగా పెట్టుకొని మంచిగా ఉడకనివ్వండి, వదిలేయండి. ఈ విధంగా అవుతుంది. దగ్గరికి పడింది చూడండి. మనం హైలో పెట్టుకొని ఈ విధంగా చూడండి. ముక్కకు ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా గ్రేవీ అప్పుడే ఫామ్ అయిపోతుంది, అప్పుడే తయారవుతుంది గ్రేవీ. ఈ విధంగా కలిపేసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకొక 5-6 నిమిషాలు సిమ్లో మాత్రమే ఉడకనిచ్చుకోండి. ఈ విధంగా చూడండి దగ్గరికి పడ్డది మొత్తం గ్రేవీ, నూనె పైకి తేలింది అంటే కూర అయిపోయినట్టే. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని తినేసేయడమే అండి. మంచి గ్రేవీతోటి క్విక్గా ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా ఉడికిపోతాయి. చిన్న రొయ్యలే కాబట్టి, అంటే చిన్నవి కాదు పెద్దవి కాదు మీడియం సైజు రొయ్యలు అనమాట. ఈ విధంగా కుక్కు మంచి గ్రేవీతోటి మంచిగా టేస్టీగా చాలా బాగా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా అయిపోతుంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మీ. హౌ ఇస్ ఇట్?